ఇవ్వకపోతే మీరెవరు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూముల్లో లేఅవుట్లు వేయటానికి? మీ చేతికి వచ్చింది 50,000 ఎకరం ఉంది, 40,000 ఎకరం ఉంది, దానిలో మీరు రోడ్లు వేసి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి రోడ్లు వేసి వాళ్ళని ఉద్ధరించాలి కదా. ఈ ఉండవల్లి రైతుల్లో ఇవ్వనటువంటి వాళ్ళలో లేఅవుట్లు వేసి వీళ్ళని భూసేకరణ తీసుకొచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం, ఇంకా కూడా తిరుగుతూనే ఉంటాం. ఇంకా 30 ఏళ్ళు చచ్చిపోయేదాకా కూడా భూమి ఇచ్చే ప్రసక్తి లేదు. ప్రభుత్వం వారు అది అర్థం చేసుకోవాలి. రాదు కాబట్టి మాది రాజధాని పరిధిలోంచి తీసేయమని మొన్న కలెక్టర్ గారిని కలిసాం. అసలు వద్దు, మేము ఈ పరిధిలో ఉండము, రాజధాని పరిధి నుంచి కానీ భూసేకరణ నుంచి కానీ సమీకరణ నుంచి కానీ మమ్మల్ని మినహాయించన్నది మేము అడిగాం. ఆయన కలెక్టర్ గారు కూడా ఏమంటారంటే, ఇది ప్రభుత్వం వారు చేసేది, మేము మా చేతుల్లో ఏం లేదు, మీరు ఏదైతే చెప్పారో దాన్ని పైకి తీసుకెళ్తామని చెప్పారు. మేము ఇంకా 20-30 సంవత్సరాలైనా ఇదే ప్రకారం ఇదే మాట మీద ఉంటామన్నా, కాబట్టి మీరు మా వైపు ఉండి నిలబడాలని, రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా అందరికీ కూడా పర్మిషన్లు ఇవ్వాలని కట్టుకోవడానికి మేము కోరుకుంటున్నాం అన్న. ఎందుకు భూ సమీకరణ వ్యతిరేకిస్తున్నారు ఉండవల్లి రైతులు కానీ, ఇంకా పెనుమాక్ కానీ, నిడమర్రు కానీ, ఇది గవర్నమెంట్ అర్థం చేసుకోవట్లేదన్న. అసలు ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు? అందరు ఇచ్చారు 29 గ్రామాల్లో చాలా వరకు. మరి వీళ్ళని 12 సంవత్సరాలుగా వీళ్ళని పట్టించుకునేది లేదు. నన్ను ఉండవల్లిలో 600 గజాలు 700 గజాలు తమాషా ప్రకారం ఒక రైతుకు వచ్చిద్దన్న. ఆ 600 ఒక అరెకరం పంచుకుంటే 4-5 పంచుకోవాలి, అంటే 10 సెంటు 500 గజాలు వస్తాయి. ఈ 500 గజాలు 10 సెంటు పూలింగ్కి ఇస్తానికి వాళ్ళు పూలింగ్కి తీసుకోరు సెంటు అయినా మిగిలిన దానికి 800 ఎకరాల కోసం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. 2010 కన్నారావు నాయుడు అన్న 250 ఎకరాల కోసం 800 మంది 800 ఎకరాలు. మీ ఊర్లో మొత్తం ఎన్ని ఎకరాల భూమి పూలింగ్ కోసం అని 1100 ఏకర్స్ డిక్లేర్ చేశారండి 2015లో. అప్పటి నుంచి కష్టపడుతున్నా కూడా 250 ఎకరాలే పూలైనాయి. 250 ఎకరాలు మాత్రమే పూలైనాయి. దాంట్లో ఒక 50 ఎకరాలు ఎండోమెంట్స్ ల్యాండ్, 50 ఎకరాలేమో అసైన్ ల్యాండ్స్. 50 ఎకరాలు ఎండోమెంట్, 50 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్. అయితే రైతులు ఇచ్చింది ఒక 70-80 ఎకరాలు ఉంటాయండి, రైతులు ఇచ్చింది మటుకు. కరకట్ట మీరు 2022లో మీరు ఒక ప్రాజెక్టు ఓపెన్ చేశారు, కరకట్టను ఎక్స్పాన్షన్ చేస్తానికి 150 crores మీరు ఎక్స్పాండ్ చేస్తామన్న దానికి విత్ స్లూయిస్ విత్ కొండవీటి వాక్ కూడా ఉంది ఇంక్లూడెడ్. బట్ వీడు ఇప్పుడు పెట్టే ప్రాజెక్టు 1100-1200 కోట్లు పెట్టి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అన్నారు. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. వెంకటపాలెం నుంచి కరకట్టను తీసుకుని వచ్చేసి మీరు చెప్పిన ప్రాజెక్టు ప్రకారం తీసుకొచ్చి సీతానగరం దగ్గర కలపచ్చు. కానీ వాళ్ళు ఒక పట్టుదలతో ఉండారు ఎట్టయినా తీసుకోవాలని. సో సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అనవసరం అండి. ఇప్పుడు దీని అవసరం లేదండి. బైపాస్ రోడ్ ఉంది, దట్ ఈస్ నౌ కాల్డ్ నేషనల్ హైవే. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అవసరం లేదు. కానీ ఎలా నమ్మిస్తున్నారంటే మన జనాభాని, మీరు అది ఇచ్చేస్తే మిగిలిన వదిలేస్తామనే టైప్ ఇస్తున్నారు. కానీ మేము 2018 మేము కోరింది కూడా అదే, మీరు ల్యాండ్ కావాల్సింది రోడ్డుకు తీసుకోండి, మిగిలిన వదిలేమని. ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ యాక్సెప్ట్ చేస్తలేరు ఆ ప్రపోజల్. కరకట్ట ఒకటి రోడ్ అవసరము, సీడ్ యాక్సిస్ రోడ్ అవసరం లేదండి. ఇది ఇప్పుడు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నారంటే టెంపుల్ ల్యాండ్స్లో మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పి వీళ్ళందరూ ల్యాండ్ పూలింగ్కి డైవర్ట్ చేస్తున్నారు. మీరు దయించి ఆ టెంపుల్ ల్యాండ్స్ కాపాడితే ఆటోమేటిక్ ఊరు కూడా కాపాడబడుతుంది. మేము ప్రొసీడ్ అవుదాం అనుకున్నామండి లీగల్గా, ఏది ల్యాండ్ అక్విజిషన్ రిగార్డింగ్ టెంపుల్ ల్యాండ్స్. సో మిగిలిన వాటికి ఈ మిగిలిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓన్లీ మమ్మల్ని ఇబ్బంది పెడతానికి ఇచ్చిందే కానీ యాక్చువల్గా వాళ్ళు రన్ చేసి చేస్తారనేది లేదు. ఆల్రెడీ మొన్న కట్టిన బ్రిడ్జి దాదాపు వాళ్ళు చెప్పింది ఏదో వంగిందన్నారు కానీ ఆ ఫైల్స్కే కిందకి వెళ్ళిపోయినాయి. ఫైనల్గా మేము చెప్పేది మన ఊరికి ఎల్పిఎస్ అవసరం లేదు, ఎందుకంటే 20% పీపుల్ ఇచ్చారు కాబట్టి ఎల్పిఎస్. సో ఎక్విజిషన్ కానీ ఎల్పిఎస్ కానీ ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేయకుండా వదిలేస్తే సరిపోద్ది. ఉండవల్లి వచ్చేవారు కానీ ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని జరిగిందన్నారు కానీ జరగలేదండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందన్నారు కానీ జరగలేదండి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలండి. లెవీ ఆఫ్ ఎల్పిఎస్ కంప్లీట్ లా రివ్యూ చేస్తేనండి అయిపోద్దండి ఇది. ఎందుకంటే అది ఎఫెక్టివ్ ఓన్లీ 2000 మీ ప్రభుత్వం టైంలో కూడా అంతవరకే ఉందని చెప్పారు చీఫ్ సెక్రటరీ. ఏది ఎల్పిఎస్ ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయమని. అది దట్ ఈస్ ప్రాబ్లీ 2022లో. అది ఎల్పిఎస్ అనేది కంటిన్యూస్గా ఉంది 2015 నుంచి ఇప్పుడు దాకా. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఎల్పిఎస్. బట్ దీస్ మేజర్ ఇష్యూస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ నౌ యాజ్ ఎ వెరీ పాపులర్ లీడర్,
you can take up, because other issues would be very small when compared to general issues. So I did not go into the details of all the issues, but probably you can help us by trying to tell the government that what you are doing is outrageous. అంటే మీ భూమిని మీరు పూలింగ్కి ఇవ్వకపోతే మీ భూమిని వాళ్ళు తీసేసుకోవడము, వేరే వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చేయడం. వేరే వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చేసినారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసినారు. అంటే దౌర్జన్యం అనేది ఏ స్థాయికి పోయిందనే నిదర్శనాలు ఇవన్నీ. నేను సమాచార చట్టం కింద పెట్టి 1-4 సార్లు తిరిగి ఇచ్చారు. ఈ ఒరిజినల్ కూడా ఉండేది నా దగ్గర. ఎన్ని కూడా పెట్టి కోర్టు కదా నిన్న తీసుకోండి, ఎన్ని కూడా ఒకసారి తీసుకొని మా పొలం మాకు ఇచ్చేసి రోడ్లు కావాల్సి తీసుకోండి, కామాదాలే మా పర్మిషన్ ఇది, అది అంతకన్నా ఏం లేదు. మన అన్నం కలిసి వస్తాను ఎన్ని తీసుకోండి, డీటెయిల్స్ అన్ని తీసుకోండి. వాళ్ళు ఒక్క కాయకు ఎందుకు తీసుకోలేదు ఎన్నాళ్ళ నుంచి? తీసుకోవాలి కదా అట్లాగా. ఇక్కడ ప్రజాస్వామ్యంతో అందరూ భాగస్వామ్య రాజధాని అనేది కూడా మనకి అనౌన్స్మెంట్ ఫస్ట్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అంతర్జాతీయ కాలేజీలు, నేషనల్ కాలేజీలు 4 ఉన్నాయి మన రాజధానిలో. మన పిల్లలకి ఇక్కడ ఎవరికైనా సరే ఒక్క పిల్లాడికి కూడా ఫీజు లేకుండా ఆ లైన్లో ఉంచుకొని 5 లక్షలు 6 లక్షలు కట్టే తీసుకోవటం. ఇంకా భాగస్వామ్యం ఎక్కడ ఉంది సార్? మన భూముల్లో వాళ్ళు కాలేజీలు కట్టుకొని వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుని ఉంటే వాళ్ళు మనం కూడా పిల్లల్ని కూడా ఎగబడే తీసుకుంటున్నాం. భాగస్వామ్యం అనేది లేదు సార్, ఎక్కడ భాగస్వామ్యం లేదు. మా భూములు కాపాడుకోవాల్సి వీళ్ళందరూ కూడా వచ్చింది కూడా భూములు ఎట్ట కాపాడుకుందాం అనేది వాళ్ళంతో భయపడి మరి ఇండైరెక్ట్గా ఏదో రకంగా మనం సాధించుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇంతకుముందు కేసులన్నీ వేసి ఉన్నాయి. గతంలో కేసులన్నీ వేసిన తర్వాత చంద్రబాబు గారు రాగానే అవన్నీ డిస్మిస్, అవన్నీ తీసేయండి, ఇక ఆ పాత కత్తులను తీసేయండి, కొత్త కత్తులో నరుగుదాం అంటే నేను నా భాషలో చెబుతున్నా సార్, మీరేమనుకోవండి. కొత్త కత్తితో నరుగుదామని మళ్ళీ మొదలుపెట్టాడండి. మొదలు పెట్టేసి మరే ఉండవల్లిలో, నాది ఉండవల్లి సార్, నా పేరు యేసిరెడ్డి, మళ్ళీ చెప్తున్నా నేను. 4 రోజులు మా ఊరు మొత్తం కూడా 4 రోజులు పేపర్లో వస్తూ ఉన్నాయి, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఎంత భూమి పోతుంది అనేది కూడా ఏం లేదు. సర్వే నెంబర్ చుట్టం పేర్లు కొట్టాడు, సర్వే నెంబర్ చుట్టం పేరు. అసలు యువనాడి సేలో కూడా లేఅవుట్ వేసేసి మన ఈ ఆఫీస్లో ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఆఫీస్లో బోర్డులు కట్టి ఇది ఈ రోడ్డు ఇటు, ఈ రోడ్డు ఇటు, ఈ ప్లాట్ ఇది అని చెప్తారు కదా, అట్లాంటి పరిస్థితి ఉండవల్లికి వచ్చింది సార్ ఇక్కడ. ఇప్పుడు అయితే అసలు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, భూములు ఇచ్చేసారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, కొంతమంది ప్లాట్లు తీసుకున్నారు, అది రకరకాలుగా ఉన్నది. అది దాని జోలైతే పోవద్దు. యవ్వనాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో దాన్ని ఎక్విజేషన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకిద్దాం. దీని మీద నా సజెషన్ కూడా ఏంటంటే, అసలు భూములు ఇవ్వకపోతే మాత్రం దాన్ని మాత్రం రిజెక్ట్ చేసి దాన్ని కాపాడుకోవడం కోసం రైతు వాడి ఇష్టమైతే ఎత్తాడు. 9.2 అనేది వాళ్ళు పెట్టిన నిబంధన, వాళ్ళే 9.2, 9.3 2 పెట్టారు. ఆ 9.2 ఏంటంటే, యువనాళ్ళు ఏమైనా ఉంటే మీరు కాగితం ఇవ్వండి, మేము తీసుకోం ఆ భూమిని అన్నారు. అసలు 9.2 ఎడిపోయింది సార్, అలా అది పోయింది, అభ్యంతరం అన్నారు. అప్పుడు నిజమే కావాలని మేము అందరూ 9 ఇచ్చాం. దాదాపు అందరూ ఇక్కడ 90% అందరూ ఇచ్చిన తర్వాత 9.9 ఎక్కారు. ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త కళ్ళతోటి మళ్ళీ రణరంగం సిద్ధం చేస్తున్నారు. ఎట్లాంటిది అట్లాగే మరి ఉండవల్లి దగ్గర ఆ కొండవీటి బాగుది ఆల్రెడీ 16 పంపులతోటి స్కీమ్ రన్ అవుతాం సార్. అది ఎత్తిపోతల పథకం, దాన్ని మరి అసలు కొండవీటి బాగు అనేది రాదు, ఎక్కడ నీళ్ళు అంటారు కదా వాళ్ళు. మరి కొండవీటి బాగులోకి ఎత్తిపోతల పథకం పెట్టారు, 16 పంపులు పెట్టారు కదా, హై పవర్ పంపులు. అవి ఇక్కడి నుంచి కాదు, 246 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ కట్టారు. ఓకే, నీళ్ళు ఎత్తిపోతల పథకం పెట్టారు. మళ్ళీ రెండో ప్రాజెక్టు మళ్ళీ 12 ఎకరాలకి ఇప్పుడు మళ్ళీ ఎక్విజేషన్ పెట్టేసి మళ్ళీ రెండోది ఎత్తిపోతల పథకం మళ్ళీ 456 కోట్ల రూపాయలు. ఎవరు సంసార్ ఇది? అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రజల డబ్బు కూడా ఎంత వృధా అవుతుంది అనేది కూడా నా అభిప్రాయం సార్. అంతేగాని నాకు వేరేగా ఇంకోటి చెప్పడానికి కాదు, నా ఆవేదన చెబుతాను సార్. ఎందుకంటే ప్రజల డబ్బు, ఇంత డబ్బులు అన్యాయం చేయకూడదు. అసలు ఆ రోడ్లు ఏంటి సార్? ఆ రోడ్లు 1 కిలోమీటర్కి వచ్చి ఎన్ని కోట్ల రూపాయలు సార్ వేసేది? అరే మామూలు నేషనల్ డాయ్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇస్తున్నారు 24 కోట్ల రూపాయలని, మనాడు కిలోమీటర్కి ఎంత అండి? 120 కోట్ల రూపాయలు. ఈ సొమ్ము జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక ఈ చేసిన పని 25% చేసినా 20% చేసినా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళకేం ఇబ్బంది లేదు, ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఏ ఇబ్బంది లేదు. నేను ఆవేదన చూస్తున్నాను సార్, ఎందుకంటే నిరంతరం నేను ఆ రాజధానిలో తిరుగుతామంటాను. తిరుగుతున్నప్పుడు నాకు అది ఎంత కనపడతా ఉంటాయి. ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ సేఫ్ సైడ్లు కానీ కాంట్రాక్టర్లు కానీ అందరూ తీసుకుంటారు సార్. నిజంగా ఈ డబ్బు అంతా కూడా మంది ఇక్కడ కట్టే వాళ్ళది. మన అన్ని ట్యాక్స్లు కట్టుకున్న తర్వాత
ఈ డబ్బు ఇంత దుర్వినియోగం అవుతుంది. అసలు వాళ్ళకి వరద ఎత్తే బెటరు, ఎందుకంటే 450 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేస్తారు కదా వరద రంగం నీటి తరలించడానికి, అదో పేరు. ఇట్లా జరుగుతుంది సార్. కనుక మనం ఇచ్చిన వాళ్ళే ఇచ్చేసారు, అయిపోయిందండి ఆల్రెడీ. వాళ్ళ రిటర్నబుల్ ప్లాంట్ కానీ ఇంకా అది వెనక్కి తీసుకురావడం అనేది సాధ్యపడదు, అసలు అది హైలీ ఇంపాసిబుల్ ఎంత చేసినా కూడా. ఇవ్వనోళ్ళ భూములు మాత్రం కాలు పెట్టనీయకుండా మనం చేయగలిగితే శభాష్, మనకు అంతకంటే మనం కోరుకునేది ఏమీ లేదు సార్. అది శంకర్ ఎర్రబాలెం. అయితే 3 ఎకరాలు కూడా ఒక సిఆర్డే ప్లాన్లో ఒక చేనికైతే రోడ్డు లేదు సార్. ఇప్పుడు కావాలని చెప్పి ఆ రోడ్డు లేని దానికి కూడా రోడ్డు పెట్టేసి నాకు రెండు నోటీసులు ఇచ్చారు సార్. ఎల్పిఎస్ ఒకటి ఇచ్చారు, ట్రంక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓ నోటీస్ ఇచ్చారు సార్. 3 ఎకరాలు రోడ్డు కింద పెట్టేశారు సార్. మనం ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు వెంటనే కొత్త రోడ్డు తీసుకొచ్చి పెట్టేశారు రోడ్డు దాంట్లో పోయినట్టు. అయితే ఇప్పటికీ మేము నా పొలంలో నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను సార్. ఇప్పటికి నేను గేదెలు రాకుండా చుట్టూ మా పొలానికి కంచేసుకున్నాను సార్. నేను వేస్తే నైట్ సిఆర్డీ వాళ్ళు పక్కన కంప తీస్తా, ఆ కంప మొత్తం తీసేసి ఓపెన్ చేసేసారు సార్. ఇక నేను ఇప్పుడు పైర్లు దాంట్లో మళ్ళీ పైరు వేయడానికి లేకుండా నన్ను డిస్టర్బ్ చేసేసారు సార్. అదొకటి. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆగస్టు 20వ తారీఖు నారాయణ గారు నా చేలో నుంచి వాగు తోమేశాడు సార్. నీళ్లు ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు ఫ్లడ్ వచ్చి మొత్తం మునిగిపోయింది చూడండి అన్న. ఫ్లడ్ వచ్చి మునిగిపోయినప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 20వ తారీఖు సార్. అది మొత్తం వాగులాగా తోమేసేసి మట్టి అటు ఇటు పోసేసేసాడు సార్. వాగులాగా వేసేసాడు చేను మొత్తం. చేసేస్తే తర్వాత నేను మా ఊళ్ళో ఒక తెలుగుదేశం నాయకుడు ఉంటే ఏంటి చేశారని చెప్పి అడిగితే, నీకెందుకు నేను చేపిస్తాను అది ఇది అని చెప్పేసి అతను చేతులు ఎత్తేసాడు సార్. చేయలే. నేను సిఆర్డ్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక 3 నెలలు తిరిగాను సార్. తిరిగి చెప్తే లాస్ట్కి ఇప్పుడు వాగుదోమే కాంట్రాక్టర్కి అప్ చెప్పారు దాన్ని, పోడ్సమ్మని. ఈ 3 నెలలు 4 నెలల్లో ఆ తీసిన మట్టి మొత్తం నైట్ తీసుకెళ్ళిపోయారు సార్. అమ్మేసుకున్నారు. నైట్ మట్టి అంతా అమ్మేసుకున్నారు. ఒక నైట్ నేను వెళ్ళి కాపలా కాసి పట్టుకున్నాను. మీ సేన్లో ఫస్ట్ తీసిన మట్టి అటు ఇటు పోసారు. కాలువ తీసింది కాక పర్మిషన్ లేకుండా నీకు అసలు ఏం తెలియదు. అసలు నైట్ తీసేసి బుల్డోజ్ చేసి కాలువ తోమేశారు. కాలువ మట్టి అమ్మేసేసుకున్నారు. అయితే మళ్ళీ నైట్ వెళ్ళి నేను పట్టుకున్నాను సార్. నా 2 లారీలను ఒక పెద్ద ప్రొక్లైనరు పట్టుకుని పోలీస్ కేసు పెట్టి లోపల ఇప్పించాను సార్. కేసు ఉంది కదా? కేసు ఉంది. అది నేను తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టి పెట్టేశారు. అదే చేశారు సార్. ఏ విధంగా ఇప్పుడు మాఫియా సామ్రాజ్యం జరుగుతుంది సార్. ఇక్కడ అంతా ఈవెన్ వాళ్ళ పొలంలో మొత్తం రోడ్లు చూపించేశారు సార్. మా ఊళ్ళో ఉన్న పొలం ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క చేనికి రోడ్డు చూపించేశారు. రోడ్డు చూపించేసి అక్విజిషన్ నోటీసులు ఇచ్చేశారు సార్. ఎవడైతే ఇవ్వడం లేదో వాళ్ళందరికీ ఇచ్చేసారు. రోడ్డు వేసి కోసం అక్విజిషన్ అని కొత్తగా చేశారు.